welcome to Ashwath Vlogs. This is my first Minecraft video. Ikkadi town parent meere comment section lo cheyandi. And this is my first video on Ashwath Vlogs. Chudandi guys, this is my 1 month hard work that have created. Look at this. అంటే ఏమో నా ఐరన్ చెస్ట్ గైస్, నేను ముందే చెప్తున్నాను ఇవన్నీ చాలా కష్టపడి తెచ్చుకున్నాను. అసలు చీటింగ్ చేయలేదు నిజంగా. నా గ్రైండ్ స్టోన్, వుడ్, ఇంకా ఇదేమో నాకు కోడ్, ఇది మొత్తం నా స్టోరేజ్ ఏరియా అనమాట. ఓర్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇది స్టోన్, స్మూత్ స్టోన్. గైస్, ఇప్పుడు మనం ఉన్న కంపెనీ, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసిన సర్వర్లో. దాని పేరు ఏంటంటే అష్కోలో ఓన్లీ ఇప్పటికి ఒక ఫ్యాక్టరీ ఉంది. దాంట్లో అదే స్మూత్ స్టోన్ ఫ్యాక్టరీ, అది కూడా మాన్యువల్. ఇంకోండి మీకు మీద మొత్తం చూస్తాను. ఇదైతే మన స్మూత్ స్టోన్ ఫ్యాక్టరీ. ఆ స్మూత్ స్టోన్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అది ఆటోమేటిక్ కాదు, అది మాన్యువల్. మీకు అది ఎలా వర్క్ అవుతుందని కూడా చూపిస్తాను. ఇప్పుడు లెట్స్ గో గైస్, వెళ్దాం మనల్ని ఫాస్ట్గా. వచ్చాము ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ స్టోన్ కిందన, ఇక్కడ బ్లాక్ కింద లాగా ఉంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఫ్లో వల్ల ఇలా వస్తుంది. ఫ్లో వల్ల ఎలా ఫ్లో మనకు కాపిస్టన్ జనరేటర్ తయారవుతుంది. కాపిస్టన్ జనరేషన్ ఈజ్ క్రియేటెడ్. ఇలా క్రియేట్ అయిన కాపిస్టన్ నేను మైండ్ చేశాను అనుకోండి. ఇక్కడ వాటర్ ఫ్లో వల్ల ఇక్కడ హాపర్ పెట్టాను. ఇక్కడ హాపర్ ఏం చేస్తుంది, ఇలా కిందికి వచ్చామంటే ఇక్కడ హాపర్ ఉంది కదా, ఇక్కడ హాపర్ నుంచి చెస్ట్కి వెళ్తుంది. ఇక్కడ ఫర్నిష్కి వెళ్తే అంటే ఇక్కడ కన్వర్ట్ అయిన స్టోన్ కన్వర్ట్ అయిపోయింది మన స్మూత్ స్టోన్. ఇది మన అష్కో స్మూత్ స్టోన్ ఫ్యాక్టరీ. ఇంకా మనకి ఒక బ్యాంబూ ఫ్యాక్టరీ కూడా ఉంది. మొత్తం స్మూత్ స్టోన్ స్పాన్సర్ కాబట్టి మొత్తం స్మూత్ స్టోన్ ఉంటుంది. ఎన్ని వాల్స్. ఇంకోండి అది మన అష్కో బ్యాంబూ ఫ్యాక్టరీ. అది కూడా మాన్యువల్లే. ఆటోమేటెడ్ వీట్ ఫ్యాక్టరీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అంత టైం లేదు. కావాలంటే మీకు ఒక 1 మంత్, ఒక 1 వీక్లో నేను ట్రై చేస్తాను. ఇంకోండి ఇది నా పేరు అనమాట. నా పేరు అశ్వత్, తెలుసు కదా, అశ్వత్ వ్లాగ్ స్పాన్సర్డ్. ఇంకోండి ఇది మొత్తం. ఇంకోండి ఇది నా రీస్పాన్ పాయింట్. ఇంకా అది నా గైస్, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను. బయటకు వెళ్ళి ఇక్కడ మీకు ఎక్స్టీరియర్ ఎలా అంటే నేను ఉండేది ఒక కేవ్లో. ఓకే, ఇక్కడ నేను ఉన్నది ఒక కేవ్లో. సో ఇక్కడ నేను బయటకు వెళ్ళడానికి ల్యాడర్స్తో క్రియేట్ చేసుకున్నాను. ఇంకోటి నా ఎగ్జిట్ రూట్ చాలా పెద్దది. నేను ల్యాడర్ వర్క్ అవడానికి. ఇంకోటి ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతున్నాం గేస్. ఆ పైకి వెళ్ళిపోవడం కాదు గేస్, అది రచ్చుకో గేస్. చాలా కొంచెం మరి ఇలాగే వెళ్ళాలి. ఇంకా ఇంకోటి నేను డైరెక్ట్ చేస్తున్నాను, కానీ ఇదే ఇప్పుడు అక్కడెక్కడ దాని వెనకాలకి నా ల్యాడర్ ఉంటుంది. అంటే ఇంకా నేను ఇక్కడ మొత్తం వాటర్ ఎందుకు వేస్తానంటే, ఒక్కొక్కసారి నేను ల్యాడర్ ఎక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి నేను ల్యాడర్ ఎక్కుతున్నాను కదా గేస్. ల్యాడర్ ఎక్కుతున్నప్పుడు అది మేము కిందకి జారిపోతున్నాం ఒక్కొక్కసారి. అంటే ఒక్కొక్కసారి ఎక్కువ సైడ్కి వెళ్ళిపోతే పడిపోతూ ఉంటాం కదా. అలా అవుతున్నప్పుడు పడిపోతున్నప్పుడు నేను కిల్ అయిపోతున్నా. ఓకే, ఇక్కడ సర్వేలో కీప్ ఇన్వెంటరీ ఉంది. అయినా కూడా ప్రతిసారి
కిల్ అయిపోతున్నానని కింద వాటర్ పెట్టుకున్నాను. సో అప్పుడు నేను కిందగా పడినా కూడా ఇక్కడ వాటర్లో పడి నా డ్యామేజ్ తీసుకున్నాను. ఇంకొన్ని కేసు ఇది మొత్తం అష్కో పెంచిన, ఇంకొన్ని మేము పెంచిన ట్రీస్ ఇంకా బ్యాంబూలు ఇక్కడ ఉంటాయి. ఇంకోటి ఇవన్నీ అష్కో బ్యాంబూలు, ఇవన్నీ నేనే ప్లాంట్ చేశాను, అన్నీ గ్రో అయిపోయాయి. ఇంకొన్ని ఇక్కడ ఉన్న కొన్ని ట్రీస్, ఇంకొన్ని ఇక్కడ దీని చుట్టూ ఉన్న ట్రీస్ మొత్తం మావే. ఇంకొన్ని కేసు ఇక్కడ ఈ ల్యాండ్ మొత్తం అష్కోది. ఇక్కడ ఈ కేవ్ చుట్టూ ఉన్న ఒక 10 బ్లాక్స్ అష్కోకే, ఎందుకంటే ఇది మొత్తం మాదే. చూసారు కదా, ఇది మొత్తం నా ల్యాండ్ క్లెయిమ్ చేస్తా. అంటే ఇక్కడ దీనికి ఎవరైనా అనుకుంటారు పర్మిట్ ఉండదు అని. గైస్ జస్ట్ గేమ్ గైస్, సో నో పర్మిట్స్. గైస్ ఇప్పుడు నుంచి మనకు డ్రాప్ కూడా ఉంటుంది డైరెక్ట్ వాటర్లోకి. ఇంకోటి ఇలా వచ్చేసి నాకు మనం ఫాస్ట్గా వచ్చి మనం మళ్ళీ వచ్చేయచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మనకి అప్డేట్ చేయడానికి, నెక్స్ట్ వీడియోలో మన గోల్ ఏంటంటే మనం ఒక మంచి ఫ్యాక్టరీ బిల్డ్ చేద్దాం గైస్. ఫ్యాక్టరీ బిల్డ్ చేయడం అంటే మన గోల్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనం ఒక 2 స్టాక్స్ కాపర్ తయారు గైస్, మన గోల్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఓకే, అంతే గైస్. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని అప్డేట్స్ చేస్తాను ఈ వాటర్స్కి. ఇంకా ఇక్కడ ఈ పేరు కూడా కొంచెం అప్డేట్ చేస్తా. ఈ పేరు అది గైస్. మన నెక్స్ట్ వీడియోకి వచ్చిన ఆ టాస్క్ అయితే మనకున్న 3 టాస్క్లు. ఒకటి ఏంటంటే ఇక్కడ మన పేరుని ఇక్కడ హెచ్ని మార్చేయాలి. ఇది హెచ్ని మార్చేద్దాం. దాని తర్వాత ఇక్కడ వాటర్ కొంచెం క్లీనప్ చేద్దాం. దాని తర్వాత కొంచెం మనం వెళ్ళి ఒక 2 స్టాక్స్ కాపర్ తేవాలి. అవి మనకున్న 2 టాస్క్లు. సరే అది మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతే వీడియో. బాయ్ గాయ్స్, దిస్ అశ్వథ్ వ్లాగ్స్ signing out.